యాక్చువల్ గా ఇప్పుడు చాలా మంది చెప్తున్నది ఇదే, అంటే సొసైటీలో పబ్లిక్ ఏం చర్చిస్తున్నారు అనేది మనం జనరల్ గా వెళ్ళేటప్పుడు వింటాము. ఇప్పుడు నేను ఎంత జర్నలిస్ట్ అయినా నా ఇంటికి ఇందోళ్ళు నా పక్కింటోళ్ళు మాట్లాడతారు, అమ్మా ఏంటమ్మా అసలు ఇలాగా మీరు ఎలా సపోర్ట్ చేస్తున్నారు అనే వాళ్ళు ఉంటారు, కరెక్ట్ గా మాట్లాడారు అనే వాళ్ళు. మీ దగ్గరకు వచ్చేటప్పుడు ఇద్దరు ముగ్గురు వాళ్ళు ఎవరో మేడం మీరు మస్తు మాట్లాడుతున్నారు, వాళ్ళు ఎవరో నాకు తెలియదు, అబ్బా మేమైతే అట్లనే అనుకున్నాం మేడం అంటారు. నేనేమంటున్నా అంటే నేను సొసైటీలో చేసే సేవలు ఒకసారి చూయించమ్మా, ఒక 2-3 నీకు పంపిస్తాను, 100 ఉన్నాయి, అందులో 1-2 అన్నా ఒక సోషల్ రెస్పాన్సిబిలిటీ ప్రకారంగా నేను మూవ్ అవుతున్నాను. నేను అనేది ఏంటంటే ఎవరిని నేను ఉద్దేశించి మాట్లాడట్లేదు, దయచేసి ఇక్కడ పార్టీలను తీసుకొచ్చేసి పార్టీని ట్యాగ్ చేయకండి. ప్రతి ఒక్కరికి వ్యక్తిగత స్వేచ్ఛ, వ్యక్తిగత జీవితం ఉంటది. ఇప్పుడు గవర్నమెంట్ డాక్టర్ ఉంటాడమ్మా, ఆయన గవర్నమెంట్ డాక్టర్ ఉద్యోగం అయిన తర్వాత ప్రైవేట్ గా క్లినిక్ పెట్టుకుంటాడు, మరి ఆయనకి ఎందుకు రాజ్యాంగం ఎందుకు రైట్ ఇచ్చింది? మరి నేను కూడా సంధ్యారెడ్డి ఒక పార్టీలో ఉన్నా కూడా నాకు ఫౌండేషన్ పెట్టుకున్నా, నాకు కూడా ఒక వ్యక్తిగత జీవితం ఉంటది, అది నా ఇష్టం. మీకు చేతగాక పార్టీకి మీరు పులుపుతున్నారు, ఆ పార్టీకి ఎప్పుడు పులుపుతారు? మీరు ఏదో చెప్పంగానే కాదు, ఇది మళ్ళీ ఇంకొక కాంట్రవర్సీ డైవర్షన్. అది అలా చేయకూడదు. ఎప్పుడైనా చేతగాని వాళ్ళు డైరెక్ట్ మాట్లాడండి. అట్లా వచ్చినప్పుడు అట్లా కూడా వస్తా. నేను అనేది ఏంటంటే 2003 నుంచి నా ఫౌండేషన్ స్టార్ట్ అయింది. నేను వచ్చింది రాజకీయ 2014. అంత మాత్రాన నా వ్యక్తిగత జీవితాన్ని నన్ను అది కాదంటే నేనేం బాధపడట్లేదు. మీరు పెట్టినా కూడా నేను చెప్తున్నాను, నేను అలా కాదండి అని. నేను కేసులు పెట్టాను, నేను పెట్టాలంటే ఎన్నో కేసులు పెట్టాలి. సో మీకేమీ అవగాహన లేకపోవడం లేదు, లేదంటే కోర్టులు పోలీసులు అంటే? నేను మా వాళ్ళకి అదే చెప్తా, ఇంట్లో గొడవలు కొట్లాటలు వస్తే కోర్టులు పోలీస్ స్టేషన్లకు పోకండి, ఏముండదు, డబ్బులు దండగా మళ్ళీ అదే అవుతుందని. నేను పొద్దున్న లేస్తే మా వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చేది అదే. అడగండి మేడం, నా గురించి తెలుసుకోండి. యాక్చువల్ గా ఇట్లా ఇదంతా రప్చర్ అవ్వకముందరే ఎవరికి వాళ్ళు ఒక ప్రెస్ మీట్ పెట్టేసి క్లియర్ ఇంక ఇక్కడ నుంచి ఇష్యూ గురించి అంతే, ఎవరి ఒపీనియన్స్ వాళ్ళవి, వాళ్ళు రారు. సో ఇది మీరు ఏం చేసుకున్న తన ఇల్లు వదిలైతే రాదు, బయటికి వచ్చి మాట్లాడేది ఈ విషయం. నేను ఇప్పుడు కూడా మీకు రెడ్ టీవీ ఛానల్ ద్వారా చెప్తున్నా, కోర్టులు అవన్నీ వద్దు. ప్రజాస్వామ్యంలో ఒక మహిళలమే ఈ వక్తలు, ఆమెకు సపోర్ట్ చేసిన వాళ్ళు, ఇక్కడ మేము ఉంటాం. మహిళలం ఓటింగ్ పెడదాం, ఓన్లీ మహిళలు, జెంట్స్ వద్దు. ఎక్కువ మెజార్టీ పీపుల్ ఎవరికి ఇస్తారో తీర్పు అదే. ఇక సో ఎప్పుడైనా లాస్ట్ ప్రజల మధ్యకి వెళ్లాల్సిందే, కోర్టు తీర్పు. అందుకనే మేము అన్నది కూడా అందుకే మేడం. ఒక్కొక్క వాళ్ళు పెడుతురు, ఏందో ఐబొమ్మ రవికి పట్టిన గతి మీకు పడుతుందంటే ఏందది? ఏంది ఆ కాలర్స్ మాట్లాడే విధానం, అవగాహన ఏమన్నా ఉందా? ఏం మాట్లాడమ్మా, గుడ్డలు నిండు కప్పుకోమంటున్నామమ్మా. గుడ్డలు ఇప్ప తీసుకున్న వాళ్ళేమో ఇండ్లూరు, గుడ్డలు కప్పుకోమన్న వాళ్ళని రోడ్ల మీదకి ఇడ్చి కోట్ల కోసం ఇడ్చి టైం నాట్ చేసేసుకొని మా స్వేచ్ఛను హరిస్తున్నారు. ఏంది మా ఏం మాట్లాడుతున్నారు మీరు? ఇట్లా వక్తలు మాట్లాడొద్దు, ఎవరు మాట్లాడొద్దు అంటే రేపటి మీ ఛానల్కి ఎవరు రారిగా. మీరు కూడా మాట్లాడొద్దు, ఇక మీరు కూడా జర్నలిజం మానేసుకోవాలి. మరి మాకు చాలా పనులు ఉన్నాయి మేడం, అసలు మేము చేయాల్సినవి ఎన్నో అత్యాచారాలు, హత్యలు, అఘాయిత్యాలు జరుగుతూ ఉన్నాయి. నేను ఈయనకు ఒకటే చెప్తున్నా, దాని మీద మేము కూడా నేను ఒకటే చెప్తున్నా, ఈ గుడ్డల గురించి నెల అవుతుంది, ఇంకో 2 రోజులు అయితే నెల అవుతుంది. చండాలం, నాకు అసే వేస్తుంది మాట్లాడాలంటే. సో మళ్ళీ ఈ కేసు ఫైల్ అవ్వకుండా ఉంటే అసలు ఇంకొక విషయం తెలుసా, వీళ్ళు వచ్చేసి ఎప్పుడైతే మద్దతు ఇస్తున్నాం అన్నప్పుడే లైవ్ లకు వచ్చింది తను. అంతకు ముందు ఎప్పుడు రాలేదు. మీరు కాల్ చేశారు, టీవీ వాళ్ళు కాల్ చేశారు, కనీసం కాల్కి రావడానికి కూడా ఇష్టపడలే. ఎప్పుడైతే వీళ్ళు వచ్చేసి 10-15 నిమిషాలు తను జూమ్ కాల్లో మాట్లాడింది. నేను అనేది ఏంటంటే తను నా సిస్టర్ మేడం. నేను ఈరోజు కూడా చెప్తున్నా, నా చెల్లి అయితే నేను ఒక 2 దెబ్బలేసి 2 తిట్లు తిట్టి ఇలా కాదు నాన్న అని చెప్పేదాన్ని. ఇప్పుడు కూడా అమ్మాయికి ఒకటే చెప్తున్నా, అయ్యింది అయిపోయిందమ్మా, లివ్ ఇట్. ఎవరు డబ్బు ఉందని కోర్టులు కేసులు, నువ్వు ఇబ్బంది పడతావు, అందరూ ఇబ్బంది పడతారు. నీకు పని ఉంది సమాజం మీద, గాడ్ గిఫ్ట్ నెగిటివ్ ఇంపాక్ట్ వచ్చేస్తుంది. వద్దమ్మా, ఎందుకంటే అంటే మళ్ళీ అట్లా అని చెప్పేసి కేసులు పెడితే భయపడ్డది కాదు. ఒక అక్కలాగా నీకు చెప్తున్నా, నువ్వు ఏది పెట్టినా రెడీగా ఉన్నాం. ఈడ కాకపోతే సుప్రీంకోర్టు, ఢిల్లీ పోదాం, దాంట్లో ఏం మనం భయపడాల్సింది ఏం లేదు. ఏది పోయినా మన ఆడవాళ్ళదే పోతుంది. నువ్వు పెట్టడం ఎంత తప్పో మేము మాట్లాడడం కూడా అంతే తప్పు. నువ్వు ఫస్ట్ పెట్టినావు, నువ్వే గెలుక్కున్నావు. శివాజీ గారు నిన్ను అనలేదు, నువ్వే బయటకు వచ్చావు. మేము వచ్చి నీ వ్యక్తిగత జీవితాలు తొంగి చూడలేదు, నువ్వే ఇన్స్టాగ్రామ్ లో పెట్టావు. ఒక్కటే అడుగుతున్నాను సిస్టర్, ప్రతి ఒక్కరికి భార్య భర్తలు ఇద్దరు ఉంటారు, ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ ఉంటుంది. మీరు వాటర్ ఫాల్లో మీరు ముందల డ్రెస్ వేసుకున్నప్పుడు వెనక నుంచి మీ ఆయన ఏం చేస్తున్నాడు ఆ వీడియో ఒకసారి చూసుకోండి. అది కరెక్టేనా? కరెక్టేనా అంటే మీరు పెట్టడం తప్పు కాదు, మేము అడగడం తప్ప. అట్లా మాట్లాడితే వ్యక్తిగత స్వేచ్ఛన
వ్యక్తిగత స్వేచ్ఛ అంటే ఏం తెలుసా? అడవులలో పోతే అక్కడ ఏం జరిగినా ఎవరు అడగరు. మనం ప్రజాస్వామ్యంలో ఉన్నాం కాబట్టి. తర్వాత మీరిచ్చిన ఇంటర్వ్యూలలోనే నేను నగ్నంగా ఉన్నా ఏం కాకూడదు అంటే నువ్వు మొన్న నువ్వు ఏం చెప్పుకోవాలనుకున్నావు తెలుసా అమ్మ? నేను రజాకారుల సినిమాల గురించి మాట్లాడాను తప్ప నేను అది కాదన్నది. మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. ఇదే స్వప్న గారు మిమ్మల్ని అడిగినప్పుడు మా దగ్గర వీడియోస్ ఉన్నాయి. తర్వాత ఈ డ్రెస్సింగ్లో మీ హస్బెండ్ ఏమన్నాడు అంటే మా హస్బెండే కొనుక్కొస్తాడు, మా హస్బెండే వెళ్ళమంటాడు అంటే సాంప్రదాయపరంగా మేము చెప్పినాం. మా ఇంట్లో అయితే గిట్లు ఉండదు, మీ ఆయన గట్లుండడు, అందరికీ అట్లా ఉండదు అన్నాం. నెక్స్ట్ వచ్చేసి తను మాట్లాడిన దాంట్లో ఈ వీడియోస్ ఎవరు తీస్తారంటే మా ఆయన తీస్తాడు, కింద పెట్టేసుకుందామే. మరి నీ మొగడు నా మొగడు అయితే తీయడు. మరి మామూలుగా దేవుని గుళ్ళో కొత్త ఒక ఫోటో తీయమంటే తీస్తారు, కానీ స్విమ్మింగ్ పూల్లో వ్యక్తిగత జీవితంలో వీడియోలు తీసి ఇన్స్టాగ్రామ్ వేయటం అని చెప్పేసి మీ అయ్య గాని, మా అయ్య గాని, మా అమ్మ గాని, మీ అమ్మ గాని, మీ అక్క గాని, మీ చెల్లె గాని చెప్తారా సౌమ్య? పబ్లిక్ లో పోస్ట్ చేయడం గురించి చెప్తారా? మీరిద్దరు ఆడుకోండి, వైఫ్ అండ్ హస్బెండ్, తప్పలేదు. ఎవరికి సంబంధం లేదు, అసలు అవసరం లేదు మాకు. మీ పిల్లలు చక్కగా మీరు హ్యాపీగా ఎంజాయ్ చేస్తారు. దాన్ని తీసుకొచ్చి పబ్లిక్ లో పెడితే ఇన్ఫాక్ట్ వస్తుంది డెఫినెట్ గా. సో ఇదే ఇన్ఫాక్ట్ వస్తుందని గతంలో కూడా చాలా మంది చర్చించారు, బట్ అది ఇప్పుడు రివర్స్ అయింది. మరలా అమ్మ వస్తుంది. మీకు ఎగ్జాంపుల్ కూడా చెప్పిన. నేను అనేది ఏంటంటే ఇప్పుడు సినిమా యాక్టర్స్ రామ్ చరణ్ కటింగ్ అనేది అంటారు. రామ్ చరణ్ సినిమా స్టైల్, తర్వాత జూనియర్ ఎన్టీఆర్ స్టైల్ అంటారు, పవన్ కళ్యాణ్ అంటారు, ఇష్టపడతారు కదా. ఆ పిల్లలు ఏంటంటే రామ్ చరణ్ కటింగ్ అంటారు, ముద్దుగా అనిపిస్తుంది అప్పుడు. ఇప్పుడు నేను ఈ సోదరి మనులకు కూడా ఏం చెప్తున్నా, ఇద్దరికి మీరు సెలబ్రిటీస్ తల్లి, మిమ్మల్ని చూసి మీ బట్టలను చూసి ఫాలో అవుతారు. అట్లా వ్యవస్థను ఖరాబ్ చేయకండి అని చెప్తున్నాం. కంఫర్ట్ నేనేమంటున్నామా, మీరు కూడా ఇట్లా డ్రెస్సులు వేసుకొని వచ్చేసి ఇట్లా ఇలా అంటున్నారు. నీకే కంఫర్ట్ లేదు, ప్రజలకు ఎట్లా కంఫర్ట్ ఉంటుంది తల్లి? ఏం ఎంజాయ్ తల్లి? అన్ని నన్నా అంతే, నేను జడ్జిమెంట్ చేయలేదు. ఇంకొకటి నేను తననే అనలేదు, తనలాగా వస్త్రధారణ చేసుకున్న వాళ్ళందరిని అన్నా. కాకపోతే మీరు ఉరుకొచ్చారు. ఇన్ని కోట్ల మంది ఆయన అంటే మీరు ఉరుకొచ్చారు, మీరు మేము తలుపుకున్నాం అంతే తప్ప మీ ఉద్దేశపూర్వకంగా మిమ్మల్ని అనాల్సిన అవసరం కూడా లేదు. ఇక్కడ ఎవరిని ఉద్దేశపూర్వకంగా అనడానికి ఎవరు మిత్రులు. ఇంకొక విషయం, ఇంకొక హీరోయిన్ మధ్యలో వచ్చేసి ఏదో సినిమా గర్ల్ ఫ్రెండ్ సినిమా గురించి మాట్లాడినప్పుడు నేను అన్నాను అనమాట, చున్ని లేకుండా అయితే మరి అన్నల దగ్గరికి, తమ్ముళ్ళ దగ్గరికి, అయ్యల దగ్గరికి అయితే పోమండి. మీరు పోతారా? లేదండి, మా ఫాదర్ వచ్చినా, మా మరిది వచ్చినా గబుక్కుని కప్పుకుంటామే, చున్నీయో వేసుకుంటామని నేను చెప్పినమ్మా. దానికి వామ్మో చున్ని లేకుండా పోతే ఏమైతుంది అంటే మీరు పోండి, మేము వద్దాను. మాకుంటే మోడల్స్ మాకుంటే, మమ్మల్ని ఎందుకు మీరు హర్షిస్తున్నారు, మమ్మల్ని ఎందుకు ఖండిస్తున్నారు మీరు అని నేను చెప్పాను. నేను ఒకటే చెప్తున్నాను, ఏ భర్త అయినా తల్లిని పెళ్ళంని ఒకలాగా చూడడు. చూస్తారా? ఆ మాట అసలు అనేలేము. మరి వాళ్ళు ఎట్లా మాట్లాడుతున్నారు మేడం? అదే ఎలా మాట్లాడుతున్నారు, ఎట్లా తీసుకోవాలో తెలియట్లేదు మేడం. ఒక్కసారి కళ్ళల్లో నీళ్ళు తిరుగుతున్నాయి. అసలు ఈ టాపిక్ ఎట్టుపోతుంది, ఏం జరుగుతుంది సొసైటీలోని, రేపొద్దున పిల్లలకి ఏం చెప్తాం మనం? ఏంటది? ఇక అట్లా అనుకుంటే ఇక వరుస లేవు మేడం, వాయి లేదు, వరుస లేదు, ఏముండదు. ఇక ఇప్పటికే నిన్న ఒకటి చూసావా, డ్రెస్ వేసుకొని ఒక ఆమె ఎక్కడో కొట్టింది, బెంగళూరులో ఆడమనే కొట్టుకురు. ఆమె పాపం ఆమెను సేవ్ చేయడానికే ఆవిడ లేడీ పోలీస్ అయినా కూడా ఆమె దౌడలు. అంటే ఇంకెక్కడ పోతున్నాం మనం ఇప్పుడు? మీరే కదా వాళ్ళకి సమాధానం ఎందుకో వీళ్ళు రియాక్షన్ గారు. మరి మీరు ఇప్పుడు ఎందుకు రారు, సంఘ సంస్కర్తలు ఎందుకు రారు బయటికి? నేను అనేది అదే మేడం, మంచిని మంచిగా చెప్పండి, వ్యక్తిగతాన్ని. ఇప్పుడు మీ రెండు గోడల మధ్యలోకి ఎవరైనా మధ్యల కోసం మా తప్పు. మీ డోర్ కొట్టి కొట్టకుండా వస్తే తప్పు, కొట్టకుండా వస్తే మర్యాద, కొట్టడం మర్యాద, కొట్టకుండా చూసుకొని పోతే అమర్యాద, తప్పది. నేను ఆ రెండింటికే చెప్పాను, మీరు ఏమన్నా చేసుకోండి, ఏ డ్రెస్ అని వేసుకోండి, మీరు చాలా బాగుంటారు. దేవుడు అదృష్టంగా మీకు ఎలా ఇచ్చాడు, అందం ఇచ్చాడు, చదువు ఇచ్చాడు, మీకు ఒక గాడ్ గిఫ్ట్ గా అదృష్టం ఇచ్చాడు. ఆ యాంకరింగ్ అనేది స్పాంటినియస్ గా రావడం అనేది, మీరు నిజంగా కష్టపడి పైకి వచ్చారు. ఈ కష్టపడి పైకి వచ్చిందంతా ఒక్క నోరు, ఒక్క మాటతోనే కదా. ఒక చిన్న దాంతోనే కొంచెం ఇప్పుడు కూడా ఏం కాలే మేడం, ఇప్పుడు కూడా ఒక సిస్టర్ లాగానే రిసీవ్ చేసుకుంటారు, ఒక్క చిన్న మాట అంతే. సరేనండి, మీరు అందరు చెప్తున్నారు, మీతో పాటు నేను నడుస్తానండి, ఈ రోజుతో వదిలేయండి అంటే చిన్న మాటకి సింపుల్ గా వెళ్ళిపోతాం. నేను అనేది అది ఒకటే చెప్తున్నా. ఇప్పుడు నేను కూడా అదే చెప్పిన, నేను వాళ్ళని ఉద్దేశించి నేను అనలేదు.